Hey guys, welcome back to my new vlog. ఈరోజు డేట్ వచ్చేసి 27th of August అండ్ ఈరోజు అందరికీ తెలుసు కదా, ఈరోజు అయితే వినాయక చవితి స్పెషల్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు నేనైతే వ్లాగ్ చేసినాను అండ్ ఇప్పటి నుంచి మన వ్లాగ్స్ అన్నీ రెగ్యులర్గా వస్తాయి. అండ్ ఐఎమ్ టేకింగ్ అ ఛాలెంజ్ ఆఫ్ 7 days కంటిన్యూస్ వ్లాగ్స్ పోస్టింగ్ అనమాట. సో 7 days అయితే మీకు కంటిన్యూస్గా రోజు వ్లాగ్స్ వస్తాయి. టైం అయితే ఆల్మోస్ట్ 10 o'clock అలా పోస్ట్ చేస్తాను. ఎవ్రీ మార్నింగ్ 7 days వస్తాయి. అండ్ ఇదే అనమాట ఈరోజు నా వినాయక చవితి అవుట్ఫిట్. ఇదైతే కొంచెం పాతదే, కొత్తదేం కాదు. నా కొత్త డ్రెస్ నాకు దొరకలేదు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను జూడియోలో తీసుకున్నాను రీసెంట్గా. అండ్ ఇది కూడా జూడియో నుంచే. ఇది నా బర్త్ డేట్కి సంబంధించిన రిలేటెడ్ చైన్ అనమాట. అండ్ దిస్ ఇస్ మై ఓవరాల్ లుక్. ఏం రెడీ అవ్వలేదు. సో పూజ కోసం అయితే అన్నీ రెడీ చేశాను, చూపిస్తాను. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఈవినింగ్ మనము వినాయకుల్ని చూడడానికి కూడా వెళ్ళబోతున్నాము. ఇఫ్ ఇట్ ఈస్ మైట్ బీ 5, 9 or 11. సో వీళ్ళని బట్టి కంటిన్యూస్గా వర్షం అయితే పడుతూనే ఉంది. సో ఆ టైం కల్లా తగ్గితే ఎక్కువ వినాయకుల్ని చూడొచ్చు. సో ఎవ్రీ ఇయర్ మీరు కూడా వినాయకుడిని చూస్తారా లేదా నాకు కమెంట్ చేయండి. అండ్ ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రాత్రి చంద్రుడిని చూడకూడదు. ప్రసాదం కోసం అయితే నైటే అన్నీ నేను నానేసుకున్నాను. సో ఇది దోశ పిండికి, ఇవి బూరెల కోసం. అండ్ ఇవి వచ్చేసి శనగపప్పు, ఇది స్టఫింగ్ కోసం, బూరెల కోసం. అండ్ ఇవి వచ్చేసి వడ కోసం, మినప్పప్పు. ఇవన్నీ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ కుక్కర్లో వేసేయాలి. తర్వాత మళ్ళీ మనము స్వీట్ వేసేసి చేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 10:30 అవుతుంది. చూద్దాము ఎప్పుడు అవుతుందో. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకా ఎప్పుడు ఇవన్నీ చేస్తానో చూద్దాం. ఫస్ట్ కుక్కర్లో అయితే వేసేసుకుందాం. ఇవి శనగపప్పులో వాటర్ అయితే వేసేసి ఇప్పుడు విజిల్కి పెట్టేసాను కుక్కర్లో. ఇవైతే దోశ పిండి కోసం నానేసా. దీంట్లో 2 glasses ఆఫ్ రైస్, ఓన్లీ హాఫ్ గ్లాస్ ఆఫ్ మినప్పప్పు ఉంది. సో ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేసి ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసి దోశల పిండికి రెడీ చేసుకుంటా. ఫుల్ వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి, అసలు ఆగట్లేదు. మీకు క్లియర్గా కనిపించదు అనుకుంటా, కానీ చాలా పడుతుంది వర్షం అయితే. ఇప్పుడు నా అవుట్ఫిట్కి అయితే ఈ ఇయర్ రింగ్స్ అయితే బాగా సెట్ అవుతాయి, క్యూట్గా ఉన్నాయి. నేను జూడియో రీసెంట్ షాపింగ్లో తీసుకున్నాను. ఈ వీడియో ఇంకా వేయలేదు, వేస్తాను. అండ్ ఇది మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన చైన్స్ అనమాట. నాది May 14 కాబట్టి నేను ఇది తీసుకున్నా. చాలా క్యూట్గా ఉన్నాయి పెండెంట్స్. సో ఇప్పుడు ఇవి 2 అయితే వేసుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇది మాకు బీజేపీ వాళ్ళు ఇచ్చారనమాట. ఇదైతే సీడ్ గణేష. సో మనము ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు. సో దీని మీద అయితే నేను ఒక క్లాత్ పెట్టి తీస్తాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ బాక్స్లో ఇచ్చాను. అండ్ ఒక గణేష్ అయితే ఇక్కడ ఉన్నారు, ఇంకొక గణేష్ కూడా ఉంది, మట్టి గణేష్లు 2. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
ఇప్పుడు అన్ని అండ్ ఫైనల్లీ ఇట్స్ రివీలింగ్ టైం. ఫస్ట్ మన పెద్ద గణేష్ని తీద్దాం. జై బలో గణేష్ మహారాజ్ కి జై. జై బలో గణేష్ మహారాజ్ కి. ఇది డాడీకి ఆఫీస్లో ఇచ్చిన గణేష్, పెద్ద గణేష్ ఇది. అండ్ బీజేపీ వాళ్ళు ఇచ్చిన గణేష్ అనమాట, మా లేన్లో ఇచ్చారు. సో మా గణేష్ చతుర్థికి ఈ 2 మట్టి వినాయకులను అయితే పూజ చేసుకుంటున్నాం. అయితే పెట్టేద్దాము. ఇవి బనానాస్, పైనాపిల్ అండ్ ఇది మొసాంబీ, దిస్ ఇస్ యాపిల్. ఇదేమో ఎలగకాయ సంథింగ్ ఏదో అంటారు. ఇది తింటామో లేదో తెలీదు, కానీ గణేష్కి అయితే ఇష్టం అంట. సో ఇది కూడా. సో ఫ్రూట్స్ అండ్ వడలు అయితే రెడీ అయ్యాయి, ఇంకా మిగతా కూడా రెడీ అవుతున్నాయి. వచ్చాక పెట్టేద్దాం. మల్లిక పాల తాలికలు చేస్తుంది. సో ఇది అయితే గోధుమ పిండి మిక్స్ చేసి ఇలా చేతులతో ఇలా రబ్ చేసి దీంతో పాయసం చేస్తారు. ఇంత షేప్ ఉండాలి. అండ్ దిస్ ఇస్ మల్లిక. ఇక్కడ మమ్మీ బూరెల కోసం లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, సో అవి చేస్తున్నారు. మస్తు ఉంటుంది. ఇక్కడ కొన్ని వడలు అయితే అవుతున్నాయి. దద్దోజనం కోసం అండ్ పులిహోర కోసం పోపు రెడీ. కలిపి పెట్టేశారు. ఇదైతే నేను దోశ పిండి కలిపాను కదా, అది. జై బలో గణేష్ మహారాజ్ కి జై. మమ్మీ బూరెలు చేశారు ఇప్పుడే. సో బూరెలు కూడా పెడదాము. అన్నీ సరిపోవు కాబట్టి ఒక 4 పెడతా. గణేష్కి అన్నీ అయితే రెడీ చేసాము. ఫ్రూట్స్ అండ్ 2 రకాల ప్రసాదాలు ఇంకా అవుతున్నాయి, మధ్యలో వస్తాయి ప్రసాదాలు. మెయిన్ లడ్డు అయితే మర్చిపోయాము. సో ఇప్పుడు డాడీ లడ్డు తేయడానికి వెళ్ళారు. అండ్ ఇక్కడ యాకు ఇవన్నీ కూడా రెడీ చేసాము, కానీ అంత ప్లేస్ లేదు. చూడాలి కొన్ని పెట్టడానికైతే. ఇవన్నీ 21 ఆకులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇవే దొరికాయి మాకైతే. సో బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే ప్లీజ్. మా తమ్ముడు ఇప్పుడు సౌండ్ చేస్తూ ఉంటాడు. అండ్ మెయిన్ ఇది వస్త్రం కూడా తెచ్చాము 2 గణేష్కి. అండ్ గరిక దేవుడికి చాలా ఇష్టం కాబట్టి మెయిన్ అయితే గరిక అయితే ఖచ్చితంగా తెమ్మన్నాము. గరిక, మామిడాకులు, ఇంకా కొన్ని ఆకులు ఉన్నాయి, నాకు ఆకులు నేమ్స్ తెలియదు. సో ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇంకొక 10 minutesలో అయితే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ 1:07 అవుతుంది. సో లడ్డు వేస్తే మన పూజతో స్టార్ట్ చేసేద్దాం. నేనైతే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిన ఒక పంతులు గారు ఉన్నారు కదా, వాళ్ళది వీడియో చూస్తూ అయితే పూజ చేస్తాను. సో మనం ఏమైనా తప్పులు చేస్తామని అది మనల్ని క్షమించేస్తాడు. తెలిసినంత వరకు అయితే నేను చేస్తున్నాను. సో మీరైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి. లడ్డు అయితే వచ్చేసింది. ఇదేమో ఇక్కడ సెంటర్లో పెడదాము, ఎందుకంటే వినాయకుడి చేతిలో అంత పెద్దగా సరిపోదు. ఇవేమో
డాడీ మోతిచూర్ లడ్డు ఇక్కడే మన దగ్గర తెచ్చాను. దీన్ని కొంచెం చిన్నగా చేసి చేతిలో పెడతాను 2 గణేష్లకి. ఎందుకంటే పెద్ద పెద్దవి పడతాం కదా, చాలా పెద్దగా ఉన్నాయి. చిన్నది క్యూట్ లడ్డు, క్యూట్ మోతిచూర్ లడ్డు. ఇంకొక క్యూట్ లడ్డు ఇట్లా జాగా ఉంది. ఈ చేతి అయితే బాగుంది. గణేష్ది కొంచెం మోతిచూర్ లడ్డు కూడా ప్రసాదాల్లో పెట్టేద్దాము. ఒకటి 3 వెరైటీస్ అయిపోతాయి. ప్రస్తుతానికి 3 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ప్రసాదాలు అయితే ఇప్పుడు మన మెయిన్ ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే బొట్టు పెట్టుకోవాలి. గణేష్కి నేను ఆల్రెడీ బొట్టు పెట్టేసాను. మళ్ళీ పెడతాను. నేను పెట్టుకుంటున్నా. మళ్ళీ వినాయకుడిని ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. వినాయకుడిని చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు అక్షంతలు పట్టుకోండి. అందరూ అక్షంతలు పట్టుకోండి. ఓం నమస్కారే నమస్కార దత్పదయే నమస్కరేనాం పురోగానాం చక్షుషే. ఇది పోసేయాలి. శివాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం స్వాహా. నమః సర్వే తే భూమిభారకాః ఏకే శుభః. ఓం శుభః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం ప్రతి ఒక్కరు కూడా గణపతిలో మహాగణపతి దేవతా ప్రీత్యర్థం భరతవర్షే భరతకంఠే మేరోర్ధేతస్య వాయవ్యదిగ్భాగే తెలంగాణ క్షేమ 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 ధైర్య 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 విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం విద్యార్థం ధర్మ కర్మ అర్థ అర్థ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాగణపతి మహాగణపతి దేవత దేవత సంపూర్ణ సంపూర్ణ కృపా కృపా కటాక్షం ఆత్మశుద్ధ్యర్థం కరిష్యే అపవిత్ర పవిత్రో వా. ధ్యానం ఉంటుంది. ఓం గంగణం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో ఉపవేయి. ఓం భూః మహాగణపతిమావాహయామి. ఓం భువః మహాగణపతిమావాహయామి. ఓం శుభః మహాగణపతిమావాహయామి. ఓం భూః మహాగణపతిమావాహయామి. పూజయామి. అభిషేకం కోసము పంచామృతం రెడీ చేయలేదు. ఇప్పుడు మల్లిక చేస్తుంది. డాడీ ఇందాక నెయ్యి డబ్బా తెచ్చారు. అన్నీ ఇప్పుడు కొన్ని కొన్ని వేసి ఒక గ్లాస్లో వేయమన్నాను. సమర్పణ చేసిన తర్వాత ఎన్నో అక్షతాం సమర్పయామి. తర్వాత స్వామి వారి
ఇప్పుడే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాలు అయితే దద్దోజనం, పులిహోర, వడ, బూరెలు అండ్ మోతీచూర్ లడ్డు, ఇంకా ఫ్రూట్స్ పెట్టి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. మమ్మీ ఇంకా పాల తాలికల పాయసం అయితే చేస్తున్నారు ఇక్కడ పోపు కోసం. ఇది తెలంగాణ స్పెషల్ తుమ్మికూర చింతకాయతో చేస్తారంట, నాకు తెలియదు. ఇదైతే వైట్ రైస్, ఇది బూరెలు, వడలు. ఒక క్విక్ అప్డేట్ అన్నమాట. ఇప్పుడే మన పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేము ఫుడ్ తినేసరికి టైం 2:52 అవుతుంది. సో ఏం బాధ లేదు. ఇప్పుడైతే మన వినాయక చవితి స్పెషల్స్ అన్నీ చూపిస్తాను. అండ్ మీకు ఇంకా ముందు ముందు వీడియోలో వెళ్తూ ఉంటే అసలు వినాయక చవితి స్పెషల్ ఏంటి, అసలు ఎందుకు చేసుకుంటారు అనేది వ్రత కథ కూడా నాకు తెలిసిందైతే మీకు చెప్తూ ఉంటాను. అండ్ ఆల్సో వినాయకుని చూడడానికి కూడా వెళ్తాము. సో వీడియోని అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకండి. సో ఇవైతే బూరెలు, ఇవి శనగపిండితో స్టఫింగ్ చేసిన బూరెలు. అండ్ ఇది ప్లెయిన్ వడ, ఓన్లీ పచ్చిమిర్చి అండ్ ఉప్పు. ఇదైతే మెయిన్ అన్నమాట, పాల తాలికల పాయసం ఇది. అండ్ ఇది దద్దోజనం అండ్ స్పెషల్ పులిహోర, అంటే ఎవ్రీ ఫెస్టివల్కి ఉంటుంది. ఇది అన్నమాట స్పెషల్ చెప్పాలంటే. తుమ్మికూర తెలంగాణలో వినాయక చవితి కంపల్సరీ చేస్తారు. దీని కాంబినేషన్గా వైట్ రైస్ అండ్ పచ్చిపులుసు. ఇవన్నమాట మా ఈ వినాయక చవితి స్పెషల్ ఫుడ్ ఐటమ్స్. మీరు కూడా బాగా తిన్నారనుకో. సో ఇదన్నమాట మా ఫుడ్ మెనూ వినాయక చవితికి. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫుడ్ అయిపోయాక ఈవినింగ్ అలా వాన ఇంకా పడుతుంది. సో కొంచెం తగ్గాక వినాయకుడిని చూడడానికి వెళ్తాము. స్టే ట్యూన్.